హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బిఎస్ కుక్స్. ఈరోజు మనం వేడి వేడి చికెన్ పకోడా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే తగినంత చికెన్ తీసుకొని అందులో మీకు నచ్చిన మసాలాస్ని యాడ్ చేసుకోండి. దాంతోపాటు తగినంత ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసుకొని 2 గ్లాసెస్ వాటర్ వేసి ఈ చికెన్ని బాగా బాయిల్ అవనిద్దాం. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు వేరే ఒక డిష్లో తగినంత శనగపిండి, ఎండు మిరపకాయల పొడి, అలాగే ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేద్దాం. అలాగే బాయిల్ అవుతున్న చికెన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఇలా ఈ బ్యాటర్ని మెల్లిగా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా సాఫ్ట్గా బ్యాటర్ రెడీ చేసుకున్నాక కట్ చేసిన ఆనియన్స్ని, అలాగే మీకు నచ్చితే టమాటోస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ బ్యాటర్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మన బాయిల్ అవుతున్న చికెన్ని ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలా చికెన్ అంతా దగ్గరకు వచ్చాక ఒక ప్యాన్లో ఆయిల్ వేసి లో ఫ్లేమ్లో హీట్ అవ్వనిద్దాం. ఇలా లో ఫ్లేమ్లో హీట్ అయ్యాక మన బ్యాటర్లో ఈ చికెన్ పీసెస్ని డిప్ చేసి ఇలా మెల్లిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా డీప్ ఫ్రై చేసుకుంటే పకోడాస్ అన్నవి చాలా బాగా టేస్టీగా, క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ పకోడాస్ చాలా క్రిస్పీగా ఉన్నాయి. చూడండి, నేను బ్రేక్ చేస్తుంటే ఈ చికెన్ పకోడాస్ క్రంచీగా కనిపిస్తున్నాయి. ఇంకేంటి, ఈ వింటర్ సీజన్లో వేడి వేడి పకోడాలు సాస్లో డిప్ చేసుకొని తింటే ఆ ఫీలే వేరు. థ్యాంక్ యూ. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.